యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 2వ వచనం నుండి 12వ వచనం వరకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి 12వ వచనం వరకు. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను పొదులు లేని వారై ఉంటున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేది. మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడదు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనుడాడు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దేన దశయందు అతిశయింపవలెను. ఎలాగనగా ఇతడు గడ్డి పువ్వు వలె గద్దించిపోవు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మరోసారి మీకే స్తోత్రాలు. మీ వాక్యాన్ని చదువుకున్నాం ఆయన, అర్థమయ్యేటట్లు మాతో మాట్లాడి మా అందరికీ క్షేమము ప్రయోజనం మీరే కలిగించమని మీ వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి మా అందరికీ ప్రయోజనాన్ని మీరే కలిగిస్తారని నమ్ముతూ స్తోత్రం చెల్లిస్తూ మీ లేఖనాల్లో ఉన్న సంగతులు గ్రహించినట్లు మా హృదయాన్ని తెరవండి దేవా. మేము ఆలోచన కలిగి సరిగా వాటన్నింటినీ గ్రహించేట్లు మా హృదయాలు తెరిచి మీ లేఖనాలను అర్థం చేసుకోగలిగే కృపను మీరే అనుగ్రహించమని బలపరచమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆలోచన చేస్తున్న ఈ భాగము శ్రమలు. చెప్పండి, శ్రమలు, శోధనలు. ఈ రెండింటికి ఒకే పదం ఇక్కడ ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఆలోచన చేసే అంశం ఏంటంటే, శ్రమలైనా శోధనలైనా ఏవైనా కానివ్వండి దేవుని నుండి కలుగుతావా లేకపోతే మనంతటి మనకు కలుగుతాయా అనే ప్రశ్నకు 13వ వచనం నుండి సమాధానం ఇచ్చాడు. శోధన ఎలా కలుగుతుంది, శ్రమ ఎలా కలుగుతుందో. సరే, ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభిద్దాం. శ్రమ అంటే ఏంటి, శోధన అంటే ఏంటి? చెప్పండి. శ్రమ అంటే ఏంటి, శోధన అంటే ఏంటి? శ్రమలు అనేవి బయట నుండి వస్తాయి అన్నారా? శోధనలు అనేవి, శ్రమలు పాపము చేయడానికి కారణం కాకపోవచ్చు కొన్నిసార్లు, చాలా వరకు. కానీ శోధన ఏం చేస్తుంది చెప్పండి? పాపంలో పడిపోవడానికి కారణమవుతుంది. శ్రమ అనేదాన్ని మనం చూస్తున్నప్పుడు శ్రమ ఎందుకు వస్తుంది అంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. కానీ శోధన దేవుని దగ్గర నుండి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం 13వ వచనం నుండి వచ్చే వారం చూస్తాము. శోధన దేవుని యొద్ద నుండి రాదు. శోధన ఎక్కడి నుండి వస్తుంది అంటే, మన లోపల ఉన్న స్వకీయ దురాశ అంట. మన లోపల ఆ కోరిక ఉంది, ఆ కోరిక గర్భము ధరించి ఏం చేస్తుంది, పాపాన్ని కంటుంది. ఆ పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి పాపము అనే విధానం మన లోపల ఉంది. దాని నుండే శోధన కలిగి, ఆ శోధన మనలో ఉన్న దురాశను ఆధారం చేసుకొని, ఇప్పుడు చెప్పండి, చాలాసార్లు మనం ఏమంటామంటే
నేను శోధించబడుతున్నాను అంటాం. మనం అందరం కూడా ఏం చేయబడతాం చెప్పండి? ఈ రెండు అందరికి ఉంటాయి. శోధన అందరికి ఉండిద్ది, శ్రమ కూడా అందరికి ఉంటాయి. అంటే ఇప్పుడు శోధన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శోధన లేని వాళ్ళు లేరు. అందుకే యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇలా ప్రార్థన చేయమన్నాడు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించాడు. అందుకే ఈ భాగం అంతా ఇప్పుడు మనం ఆలోచన చేసే విషయాలు ఏంటంటే, శోధనలైనా శ్రమలైనా వీటిల్లో మనం కలిగి ఉండవలసిన వైఖరి ఏంటి అనేది పోయిన వారం మనం చూసాం. దాంట్లో మనము మాట్లాడుతూ 3 విషయాలు మాట్లాడాం. శోధనలు శ్రమలు అనేవి వాస్తవం, ఈ యొక్క కల్పితము, మన ఊహల్లో ఉండేవి ఏం కాదు. మనం రోజు ఎదుర్కొనేవి ఏంటి చెప్పండి? అందుకే యాకోబు అంటాడు, మీరు శోధనలో పడినప్పుడు అంటాడు. అంటే ఇప్పుడు అక్కడ రాయబడిన మాట చదవండి, 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అన్నాడంటే అర్థం ఏంటి? వచ్చినప్పుడు అనలా, పడినప్పుడు అన్నాడంటే అర్థం ఏంటి? అంటే మనం అందరము సారిసారికి శోధనలో పడుతూ ఉంటాం. మనం అందరం సారిసారికి మన శ్రమల్లోకి వెళ్తూ ఉంటాం. అంటే శోధనలు వస్తాయి అన్నాడు డైరెక్ట్గా. అంటే ఈ మాట ఇలా అర్థం చేసుకోండి, శోధనలు రావచ్చు అనలా, శోధనలు వచ్చే అవకాశం ఉంది అనలా. ఖచ్చితంగా శోధనలు ఏం చేస్తాయి? మన జీవితాల్లో వస్తాయి. శ్రమలు మన జీవితాల్లో ఖచ్చితంగా వస్తాయి. వీటికి మీకు ఈ వచనానికి ఒక వచనాన్ని మనం ఇలా యాడ్ చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, చదవండి అందరూ. ఒక పునాది సత్యం అక్కడ ఒక మాట రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. 1వ అధ్యాయం చివరి వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రము గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. మీరు చూడండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ఒకటే కాదు మనకు అనుగ్రహించబడింది, దాంతోపాటు శ్రమ పడడం కూడా దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రతి విశ్వాస జీవితంలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. ఇలా చెప్పమంటారా? విశ్వాసం అనేది మనకి అంత గిఫ్ట్ అనుకుంటున్నామో, శ్రమలు కూడా మనకు అంతే గిఫ్ట్, బహుమానం, అనుగ్రహం. అంటే ఈ శ్రమలు అందరికి వచ్చే శ్రమలు కాదు. ఇంకా చెప్పమంటారా? ఆ శ్రమల్లో అందరూ ఉన్నట్లు వైఖరి మనకు ఉండదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత శ్రమలు ఉండవు అని చెప్తే అది తప్ప రైటా? చెప్పండి, మీరే చెప్పాలి. యేసు ప్రభువుని నమ్మితే శ్రమలు రావా? యేసు ప్రభువుని నమ్మితే శోధనలు రావా? ఇంకా ఇలా చెప్పమంటారా? కొన్నిసార్లు యేసు ప్రభువుని నమ్మకపోతేనే శ్రమలు ఉండవు. ఎందుకు చెప్పమంటారా? నీతిగా బ్రతకడానికి ఉండదు, ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తాం. శ్రమను ఎదుర్కోవడానికి ఎన్ని తప్పు మార్గాలైనా తొక్కుతాం. కాబట్టి మనకు వచ్చే శ్రమలు తప్పించుకోవడం సులువు. ఎక్కడ? ఎప్పుడు? యేసు ప్రభువుని నమ్మకుండా అన్యాయంగా బ్రతుకుతూ, నా మీద ఒక నింద వేసాడు అనుకోండి, ఎదుటివాడి మీద 10 నిందలు వేస్తే ఆటోమేటిక్గా వాడు నోరేమైపోద్ది? తగ్గిపోద్ది. నేను ఒక అన్యాయం చేశానని చూపించిన వెంటనే నేను 10 అన్యాయాలు చేశాడని అబద్ధంగా సాక్ష్యం చెప్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి నోరు ఏం చేయొచ్చు? నేను మూసేయచ్చు. అంటే ఇప్పుడు చెప్పండి, లోకంలో ఇలా జరుగుతుంది. అందుకే లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడాలంటే భయం చాలా మంది. కానీ మన జీవితాల్లో శ్రమలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, 2 ఉంటాయి. కానీ ఈ 2 దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని ఇంకా శుద్ధి చేయడానికి. ఈ పదం మీరు గుర్తుపెట్టుకోండి, శ్రమలైన శోధనలైన. ఎందుకంటే ఆ శోధనలో, ఆ శ్రమలో, ఆ శోధనలో శ్రమలైన అగ్నిలో మనల్ని పుటం వేసినప్పుడు, కాల్చినప్పుడు మనలోని పనికిరాని మస్తు అంతా ఏం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. కాబట్టి ఎందుకు దేవుడు శోధన శ్రమను అనుమతిస్తున్నాడు? మనలో ఉన్న మస్తు అంతా ఏం చేయాలనుకుంటున్నాడు? తీసేయాలనుకుంటున్నాడు. పోయిన వారం మనం చూసిన 3 మాటలు ఏంటంటే, శ్రమలు అనేవి వాస్తవం. 2వ మాట ఏంటంటే, ఆ శ్రమలలో మన వైఖరి ఏమై ఉండాలంటే, మన వైఖరి ఆనందమై ఉండాలి. మహానందమని ఎంచుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, ఈ శ్రమలో దేవుడే మనకు అనుమతించాడంటే, దీనిని చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఆనందమని ఎంచుకోవాలి. ఎందుకు? శ్రమల్లో బాధ కలిగిద్దా, ఆనందం కలిగిద్దా?
ఎవరంత అంతే నవ్వు వచ్చిందో ఏడుపు వచ్చిందో చెప్పండి? ఏడుపే వచ్చింది. ఎవరైనా తిడితే, అన్యాయంగా ఎవరైనా మన మీద అబద్ధ సాక్ష్యం చెప్తే నవ్వు వచ్చిందా ఏడుపు వచ్చిందా? ఏడుపే వచ్చింది. కానీ మహానందం అని ఎంచుకోమంటున్నాడు. కారణం ఏంటంటే మనం ఎదుర్కొంటున్న ఈ శ్రమలు, ఈ శోధనలు మనల్ని చివరికి ఎక్కడికి నడిపిస్తున్నాయంటే మన ప్రభువుతో పాటు నిత్యము మనం ఉండబోతున్నాం కదా, అక్కడికి నడిపిస్తుంది. కాబట్టి మనం ఏమైనా ఎంచుకోమన్నాడంటే మన వైఖరి ఏమై ఉండాలంటే మన ప్రభువు ఈ శ్రమలన్నీ ఎలా భరించాడు? సంతోషంగానే భరించాడు. మనం కూడా ఎలా భరించాలి వీటిని? సంతోషంగానే. ఇది వైఖరి అనే మాట దగ్గర మనం మాట్లాడు. చివరి ఉద్దేశం ఎందుకు ఇలా ఉండమన్నాడంటే ఇలా నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఆ శ్రమలను స్వీకరిస్తున్నావో నీవు సంపూర్ణుడు అవుతావు. ఏ విషయంలో కొదువు లేని వాడుగా అయిపోతావు. పరిపూర్ణతలోనికి నువ్వు వస్తావు. అంటే ఇప్పుడు ఈ శ్రమలన్నీ ఎందుకోసం చెప్పండి? మీరు సంపూర్ణులను, అనునాందులను, ఏ విషయంలో కొదువు లేని వారు ఉండాలంటే ఏం చేయాలి? ఆ శ్రమలు రానివ్వడాన్ని మీరు అంగీకరించాలి. అప్పుడు మీలో ఓర్పు ఆ కార్యాన్ని జరిగిస్తుంది. కాబట్టి మనందరి జీవితాల్లో శ్రమలు వస్తాయా రావా? వస్తాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నాకే వచ్చినాయి ఏంటి అనకూడదు. ఆ శ్రమల్లో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఏమవుతారు? పరిపక్వత చెందుతారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. ఎదుగుదల ఎక్కడి నుండి కలుగుతుంది? శ్రమల నుండి కలుగుతుంది. మీకు చెప్తున్నాను, ఒక చెట్టు బలమైన గాలులను ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటుందో అప్పుడే ఇంకేమవుతుంది? బలపరచబడుతుంది. అవునా కదా? ఇప్పుడు ఎంత బలంగా గాలి వస్తుందో అంత ఎక్కువగా వేరు లోపలికి ఏమైంది? వెళ్తూ ఉంటుంది. చూడండి, చాలా గాలులకు నిలబడ్డ చెట్లు ఖచ్చితంగా వేర్లు ఎలా ఉంటాయి? పైన ఉంటాయా లోపలికి ఉంటాయా? మీరు చూసే ఉంటారు. అరటి చెట్టు వేర్లు ఎక్కడ ఉంటాయి? లోపలికి ఉంటాయా పైకి ఉంటాయా? పైకే ఉంటాయి. అందుకే ఫస్ట్ పాడే పంట ఏది చెప్పండి? గాలులకి అరటే. ఎందుకు? దాని వేర్లు లోపలికి ఉండవు. కానీ వేర్లు లోపలికి ఉండే చెట్లు చూడండి, ఖచ్చితంగా అవి తొందరగా పడిపోవు. కాబట్టి ఇప్పుడు శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మన విశ్వాసం ఇంకా లోతుగా నాటుకొని వెళ్తుంది. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే శ్రమలను, శోధనలను జయించడానికి దేవుడు మనకి ఇచ్చిన పద్ధతులు ఏంటి? ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు శ్రమల్లో, శోధనలో మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు కొన్ని పద్ధతులు ఇచ్చాడు. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే, వీటిని మన మనసులో ఉంచుకొని మనం కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా శ్రమనైనా, శోధనైనా మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటో చూడండి, అందరం కలిసి చదువుదాం. 5వ వచనం నుండి చదువుదాం అందరం. చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయట్లా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. తర్వాత ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఇది చూడండి. శ్రమలను, శోధనలు జయించడానికి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి విధానం ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఏం చేయాలి? మనం అందరం ప్రార్థన చేయాలి. అక్కడ అదే చెప్పాడు. ఎవరిని అడగాలి? మనం అందరం దేవుణ్ణి అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయి ఎట్లా అన్నాడు. ఇప్పుడు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? స్కూల్స్ ఎందుకు? కాలేజెస్ ఎందుకు? ఏం పంచిపెట్టడానికి? జ్ఞానం ఇవ్వడానికే. కానీ ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, యాకోబు అంటున్నాడు ఆ జ్ఞానం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? స్కూల్స్కి వెళ్ళి నేర్చుకోవాలన్నాడా? కాలేజీలకు వెళ్ళి నేర్చుకోవాలన్నాడా? ఏం చేయమన్నాడు? లోకంలో చాలా మందికి జ్ఞానం ఉంది, లేదని నేను అనట్లేదు. కానీ ఆ జ్ఞానానికి, దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానానికి వ్యత్యాసం ఉంది. చూడండి, ఆ జ్ఞానము కేవలము సమాచారాన్ని మాత్రమే చెప్పగలదు. జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నిటికీ ఆ జ్ఞానం పరిష్కారం కాదు. లోకంలో మనం సంపాదించే జ్ఞానం పరిష్కారం కాదు. మరి పరిష్కారం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేయాలి?
అందుకే అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే ప్రార్థన చేయాలని తెలుసు. కాబట్టి ఆ ప్రార్థన గురించి నేర్పించే కళాశాలలు ఏమైనా ఉన్నాయా? పుస్తకాల్లో ఉన్న చదువు నేర్పించే కళాశాలలు ఉన్నాయా లేవా? స్కూల్స్ ఉన్నాయా లేవా? కాలేజీలు ఉన్నాయా లేవా? మరి ప్రార్థన నేర్పించడానికి అంటే ఇప్పుడు సమస్య తీరాలంటే, శ్రమల్లో శోధనలు మనం జయించాలంటే ఏం అవసరం చెప్పండి? మొట్టమొదటి సాధనం ఏంటి? ప్రార్థన. మరి ఎక్కడ నేర్చుకోవాలి ప్రార్థన? అందుకే వాక్యంలో ఇలా చెప్పాడు, నా మందిరము ప్రార్థన మందిరం. సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరం. అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువగా మనం ప్రార్థన చేయడము అనే అంశాన్ని ఏ స్కూల్స్లో చెప్పరు, ఏ కాలేజీల్లో చెప్పరు, ఏ జ్ఞానవంతులు చెప్పరు. కేవలం ప్రార్థన గురించి మాట్లాడేది ఎక్కడ? దేవుని మందిరంలో మాత్రమే. అంటే ఇవి గుర్తుపెట్టుకోండి, మనము మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మన శ్రమల్లో, శోధనలో వాటిని జయించడం ఎలా అనేది తెలుసుకోవడానికి వస్తున్నాం. ఎలా అంటే మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? ప్రార్థన ద్వారా. ప్రార్థన లేకపోతే ఏం చేయలేము చెప్పండి? ప్రార్థన లేకపోతే మన శ్రమలను మనం ఎదుర్కోలేము. ప్రార్థన లేకపోతే మనకు శోధనలు వస్తున్నాయి కదా, ఆ శోధనలు మనం ఎదుర్కోలేము. వాక్యంలో యేసుప్రభు అన్నాడు కదా, ఇందాకే ఆ మాట జ్ఞాపకం చేశాను. ఆయన ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఏమన్నాడు? మమ్మల్ని శోధనలోనికి తేవద్దు, దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన నేర్పించాడు. ఇది ఎందుకు ఆయన చెప్పాడు అంటే కారణం ఒకటే, మనం అందరం శోధనలు గుండా వెళ్తున్నాం, మనం అందరం శ్రమలు గుండా వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం నేర్చుకోవాలి చెప్పండి? మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు మాట అన్నాడు, నీ యవనేచ్ఛల నుండి పారిపోయి, అంటే ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎదుర్కొంటున్న శోధనల నుండి, శ్రమ నుండి పారిపోయి పవిత్రమైన చేతులు ఎత్తి, అంటే ఇలా చెప్తున్నాడు, తమను తాము అపవిత్రపరచుకోకుండా, తమ చేతులను అపవిత్రపరచుకోకుండా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయడము అనే అలవాటు విశ్వాసుల జీవితాల్లో లేకపోతే శ్రమల్లో ఓడిపోతాం. వినపడుతుందా? శోధనలు ఏమైపోతాం? ఓడిపోతాం. ఎందుకు పడిపోయాము అని ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే కారణం ఒకటే అయింది. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ప్రార్థన అనే అనుభవము లేకపోవడం. యేసు ప్రభువు వారు 40 రోజులు శోధించబడ్డాడా లేదా? ఆ 40 రోజులు శోధించబడిన తర్వాత ఆయన గురించి చూడండి, ఆయన దగ్గర ఉన్న 2 సాధనాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన, ఏకాంతంగా వెళ్ళిపోయాడు. రెండోది వాక్యం. అంటే ఇప్పుడు మనము ఏ విషయాన్నైనా జయించాలంటే ఈ 2 చాలా ప్రాముఖ్యం. మన శ్రమల్లో, మన శోధనలో మనకు ఏమేమి అవసరం? ప్రార్థన, వాక్యం. ఇప్పుడు మీకు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకో మాట రాయబడింది. దేవుడు మనకు అందరికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటా వాగ్దానం? ప్రార్థనలో ఖచ్చితంగా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఏంటి చెప్పండి? మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి. ఆయన ఎవరిని కూడా ఏం చేయడు? గద్దించడు. అందరికి ఎలా ఇస్తాడు? అంటే మనం ప్రార్థన చేయడమే ఆలస్యం, ఆయన ఎలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? ధారాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మనం అడగడమే ఆలస్యము, ఆయన ధారాళంగా ఇస్తాడు. కానీ సమస్య ఏంటో తెలుసా? మనం ఏం చేయట్లేదు? అడగట్లేదు. అడిగితే ఏం చేస్తానన్నాడు? అందరు కలిసి చెప్పండి ఆ పదం ఏమనుంది? ఎవరిని గద్దెంపక. చెప్పండి అందరూ. అందరికీ ధారాళముగా దయచేయవాడు. నన్ను గద్దించాడు. చెప్పండి నాతో కలిపి, నన్ను గద్దించాడు, నాకు ధారాళంగా దయచేస్తాడు. ఇదే నా వాగ్దానం. ప్రార్థన చేస్తే మనకున్న వాగ్దానం ఏంటంటే, నన్ను గద్దించకుండా ఏం చేస్తాడు? ధారాళంగా ఇస్తాడు. వాస్తవంగా ఇప్పుడు ఎందుకు శ్రమల్లో, శోధనలో నుండి మనం తప్పించుకోలేకపోతున్నామంటే, మనం చేయని ఒక విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేయట్లేదు. చేస్తే మనకేముంది? ప్రార్థనలో మనకు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని గట్టిగా మనం పట్టుకొని ఉంటే, ఆ వాగ్దానాన్ని ఎత్తి మనం ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు శోధనల నుండి మనం జయం పొందుతాం.
శ్రమల నుండి మనం ఏం పొందగలుగుతాం? జయం పొందగలుగుతాం. కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం అందరం ఉపయోగించాలి. విశ్వాసులకు బాగా తెలిసిన ఆయుధం ప్రార్థనే. తక్కువగా ఉపయోగించే ఆయుధం కూడా ఏంటి? ప్రార్థన. అలా ఉండకూడదు. రెండో విషయం చెప్తున్నాను, ప్రార్థనలో మన దేవుడి వాగ్దానం ఒకటైతే రెండోది మన బాధ్యత కూడా చెప్పాడు. చూడండి, మన బాధ్యత ఏంటి చదువుదాం. 6వ వచనం అందరూ కలిసి చదవండి. 6వ వచనం, అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడగవాలి. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఎలా అడగాలి? మనం అందరం చెప్పండి, ఎలా అడగాలి? అంశం మీకు అర్థమైపోయింది, విశ్వాసం. ఎందుకు చాలా విషయాలు మనం పొందుకోలేకపోతున్నామంటే కారణం ఒకటే. ఎలా అడగట్లేదు చెప్పండి? అడగడానికి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎలా అడగట్లేదు? విశ్వాసంతో అడగట్లేదు. నేను రీసెంట్గా కొంతమంది పెద్ద పెద్దవారు సాక్ష్యాలు వింటున్నప్పుడు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రభువుని నమ్మిన వాళ్ళే పెద్ద పెద్ద వ్యవస్థలు స్థాపించారు. ఏంటి కారణం అనేది వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తూ కూర్చున్నప్పుడు ఒకానొక సమయంలో వాళ్ళకి లాసులు వచ్చినాయి. బాగా చాలా నష్టంలో ఉండిపోయారు. నష్టంలో ఉండిపోతే వాక్యాన్ని చిన్నగా నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఈ ప్రశ్న అడిగారు, మీరు ఇంత నష్టంలో ఉండి ఎంత పైకి ఎలా వచ్చారు అని అడుగుతుంటే, వాస్తవంగా ప్రాముఖ్యంగా మా ఆఫీస్లో మా బిల్డింగ్లో 7 నాయకులు ఉంటారు. వాళ్ళ మీద నేను నాయకుడిగా ఉన్నాను. ఇప్పుడు ఈ 7 పిలిచాను ఒకరోజు. మనకు ఇన్ని నష్టాలు వస్తున్నాయి కదా, ఈ నష్టాల నుండి దేవుడు మనల్ని బయట పడేయగలడా అని విశ్వాసం ఎవరికి ఉంది అని అడిగితే వాళ్ళలో 5 ఏమన్నారంటే, మాకెవరికి నమ్మకం లేదయ్యా, ఇదేమైపోద్ది, మాకెవరికి విశ్వాసం లేదు, వెళ్ళిపోద్ది, ఇది ఎక్కువ కాలం ఉండదు అని చెప్పారు. 2 మాత్రమే, సార్ మాకు నమ్మకం ఉంది, ప్రభు ఖచ్చితంగా దీన్ని ఒకరోజు ఏం చేయబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు అని. ఆయన ఏం చేశాడు తెలుసా? విశ్వాసం లేని వారిని 5 తీసేశాడు. తీసేసి ఆ 2తోనే ఏం చేశాడు? పనిచేయడం ప్రారంభించాడు. వాస్తవంగా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? విశ్వాసముతో మనం మాట్లాడుతున్నప్పుడు, విశ్వాసంతో ప్రభు మీద ఆనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే, మనం ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఏం కలిగి ఉండట్లేదు? విశ్వాసం. ఒక వ్యవస్థ అభివృద్ధి చెందడానికైనా మన ప్రభు మీదే విశ్వాసం ఉంచాలి. పెద్ద గొప్ప గొప్ప వారందరూ ఒకే మాట చెప్తున్నారు. వాక్యం చెప్తున్న మాటే వారు కూడా చెప్తున్నారు. నేను మా ప్రభు నందు విశ్వాసం ఉంచాను, ఆయనే ప్రతి కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఇది మనకి చూస్తుంటే బైబిల్లో కూడా ఇంతే జరిగింది కదా. 12 మందిని వేగు చూడడానికి పంపించారు. పంపిస్తే ఎంతమంది తప్పు సమాచారం తీసుకొచ్చారు? 10 మంది ఏం చెప్పారు? అయ్యా మనం ఈ దేశాన్ని జయించలేము, గెలవలేమంటే 2 కాలేబు యెహోషువ ఏం చెప్పారు? దేవుడు ఖచ్చితంగా మనకి ఈ దేశాన్ని ఇస్తాడు, విశ్వాసం నుంచి మన ముందుకి కొనసాగుదామన్నారు. ఇంకా ఆ 10 మంది అవిశ్వాసంతో నిండిపోయారు. ఆ 10 మందికి అందరూ ఏం చేశారు? ఇశ్రాయేల్ అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, అవిశ్వాసాన్ని బట్టి 10 మంది ప్రవేశించలా, మిగిలిన చెప్పాలి మీరు. ఇశ్రాయేల్ కూడా ప్రవేశించలే. ఎంతమంది ప్రవేశించారు? 2. ఎవరు? కాలేబు, యెహోషువ. కారణం ఏంటంటారు? కారణం ఏంటి? విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, ఏంటి? విశ్వాసం. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాగ్దానం ఒకటైతే, రెండోది మన బాధ్యత ఉండే ఏంటంటే, మనం విశ్వాసము కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే విశ్వాసం కలిగి లేమో అప్పుడు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అక్కడ 3 ప్రమాదాలు రాశాడు చూడండి. ఆ 3 ప్రమాదాలు చదువుదాము. ఫస్ట్ ప్రమాదం 6వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగు వాళ్ళను సందేహించువాడు గాలి చేత రేపబడి సముద్ర తరంగమును ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి. ఇప్పుడు చూడండి, విశ్వాసంతో అడగడం అంటే సందేహం లేకుండా అడగడం అన్నాడు. సందేహం ఉంటే, అవిశ్వాసం ఉంటే మొట్టమొదటి సమస్య ఏంటి తెలుసా? ఏమవుతారు? స్థిరంగా ఉండలేదు. ఏమవుతామంటే అలల చేత ఏమవుతారు? ఇప్పుడు ఓడ సముద్రం మీద ఉంది, అలలు పెద్ద పెద్దగా వస్తుంటే ఓడ ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుందా? ఎగిరిపడు ఆ సముద్ర తరంగాలకి ఆ
నీటి మీద ఉన్న ఓడ అటు ఇటు ఏమైపోతూ ఉంటుంది, ఎటు పడిపోతుందో తెలియదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము మనం ఎప్పుడైతే కలిగి ఉండమో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి, అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఏ గాలి ఎటు వస్తే అటు ఏమవుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కొంతసేపు ఏమంటాం, దేవుడు చేస్తాడంట. కాసేపు ఏమంటాం, చేస్తాడో లేదు మనకి తెలియదు అంటాం. ఇంకొక మాట రాయబడింది చూడండి, 7వ వచనం, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు అయినాడు. అంటే ద్విమనస్కు అంటే అర్థం ఏంటి, 2 మనసులు వస్తాయి. 2 మనసులు అంటే జరిగిద్దో జరగదు. కాసేపు ఏమంటాడు చెప్పండి, కాసేపు మనసు ఏమంటాడు, జరిగిద్దో అంటాడు. కాసేపు ఏమంటాడు, జరగదు అంటాడు. ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. ఇంకా ఆ వ్యక్తికి ప్రభు దగ్గర నుండి ఏమైనా దొరికిద్దా, దొరకదు. కాబట్టి అవిశ్వాసానికి 3 విషయాలు. 1, ఎగిరి పడుతూ ఉంటాడు, స్థిరంగా ఉండలేడు. 2, ద్విమనస్కుడు అయిపోతాడు. 3, దేవుని దగ్గర నుండి ఏమీ దొరకదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అవసరం, కానీ ప్రార్థనలో 2 విషయాలు అవసరం. 1, వాగ్దానాన్ని ఎత్తుపట్టుకోవాలి. 2వది విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకవేళ విశ్వాసం లేకపోతే, సందేహంగా ఉంటే 3 ప్రమాదాలు ఉన్నాయి. అందరు చెప్పండి, 3 ప్రమాదాలు ఏంటో. నేను అక్కడ ఉన్న మాటలే చెప్పాను, కొత్త ఏం బయటికి రాలేదు. చెప్పండి 3 మాటలు ఏంటి. 1, అస్థిరుడు అవుతాడు. అటు ఇటు గాలికి సముద్ర తరంగాలు ఎలా అయితే కొట్టుకుంటాయో అలా స్థిరంగా ఉండలేడు. 2, ద్విమనస్కుడు అవుతాడు. ద్విమనస్కుడు అంటే 2 మనస్సులు. ఏదైనా విశ్వాసం అంటే ఏంటి, ఒక మనసే కదా. ద్విమనస్కుడు అంటే జరిగిద్దో జరగదు, మనకు తెలియదు. కాసేపు జరిగిద్ది అంటాడు, కాసేపు జరగదు అంటాడు. 3వది అక్కడే రాయబడిన మాట, ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏమి పొందలేడు. అవిశ్వాసము ఉంటే దేవుని దగ్గర నుండి ఏం చేయలేము, పొందుకోలేము. కాబట్టి ప్రేమతో చెప్తున్న మాట ఒకటే, శోధనలను జయించడానికి, శ్రమలను జయించడానికి దేవుడిచ్చిన సాధనాల్లో మొట్టమొదటి సాధనం ఏంటి, ప్రిన్సిపల్ ప్రార్థన. ప్రార్థనలో 2 విషయాలు చెప్పాం. 1, వాగ్దానాన్ని ఎత్తుపట్టుకోవాలి. 2వది విశ్వాసం కలిగి అడగాలి. విశ్వాసం లేకపోతే, సందేహం వస్తే అది మనల్ని ఏం చేస్తుంది, స్థిరంగా ఉండనివ్వదు. గలిబిలి మొత్తం గందరగోళమే. తరంగాలు ఎలా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయా, గందరగోళంగా ఉంటాయా? సముద్రం దగ్గరికి వెళ్తే సముద్ర తరంగాలు ఎలా ఉంటాయి, ప్రశాంతంగా ఉండదు సముద్రం ఎప్పుడు. కాబట్టి అలానే గందరగోళ పరిస్థితులు. 2, ద్విమనస్కులు అయిపోతాం. అంటే ఒక మనసు ఉండదు, దేవుడు చేస్తాడనే మనసు ఉండదు, చేస్తాడో లేదో, చేస్తాడో లేదో. 3, దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోవాలి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, ఎట్లా అవిశ్వాసంతో ఉండి సందేహిస్తున్న దేవుడు ఇచ్చాడంటే, దేవుడు దేనికి బహుమానం ఇచ్చినట్లు, సందేహానికి బహుమానం ఇచ్చినట్లు. ఎప్పుడైనా దేవుడు సందేహానికి బహుమానం ఇస్తాడా, అనుమానానికి బహుమానం ఇస్తాడా, చెప్పండి. కాబట్టి అందుకే ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఆయన సందేహానికి అనుమానానికి బహుమానం ఇవ్వడు. దేనికి బహుమానం ఇస్తాడు, విశ్వాసానికి బహుమానం ఇస్తాడు. కాబట్టి మన శ్రమల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, శ్రమలు శోధనలు ఎదుర్కోవడానికి, జయించడానికి మొట్టమొదటి సాధనం ఏంటి చెప్పాలి, అందరూ చెప్పండి, ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. 2వ సాధనం చదువుదామా, 9వ వచనం చదువుదాం. చూడండి 9వ వచనం అందరూ చదవండి. 9వ వచనం, దీనుడైన సహోదరుడు తను కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తను కలిగిన దేన దశయందు అతిశయింపవలెను. ఇప్పుడు చూడండి, ఒక మాటలో చెప్పాలంటే శోధనలను శ్రమలను జయించడానికి దేవుడు చెప్పిన మరొక మార్గం ఏంటంటే వాక్యంలో, ఉన్న స్థితిలో సంతోషపడాలి. చెప్పండి, ఏం చేయాలి, ఉన్న స్థితిలోనే సంతోషపడాలి. ఒకవేళ ఒక వ్యక్తి దీనుడుగా ఉన్నాడు అనుకోండి, తక్కువ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ స్థితిలోనే ఆ వ్యక్తి సంతోషించాలి. లేదు, ఒక వ్యక్తి ధనవంతుడుగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ స్థితిలోనే ఏం చేయాలి, సంతోషించాలి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో సంతోషంగా ఉండి దేవుని యందు అతిశయించగలిగితే ఏముండదు, శోధనలో శ్రమల్లో ఖచ్చితంగా సులువుగా వాటిని మనం ఏం చేయగలుగుతాం, జయించగలుగుతాం. శోధన ఎప్పుడు వచ్చింది చెప్పండి,
నాకు అనారోగ్యం అనుకోండి, నాకు అనారోగ్యం ఉంది, నాకు బలహీనత ఉంది. నిక్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు. జోని ఎరెక్సన్ అని ఇంకొక ఆమె ఉంది. పాపం ఆమె స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు పై నుండి దూకింది, ఆమెకు తెలియలేదు అది అంత లోతుగా లేవు నీళ్ళని. తల లోపలికి అలా తగలడం బట్టి ఇది ఇంతవరకే పనిచేస్తుంది, ఇదంతా పనిచేయదు. ఇప్పుడు ఆమె జీవితంలో లోపం ఉందా లేదా? లోపం చూసి ఏమనాలి? దేవుడు నాకేమి చేశాడంట. కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ మాట అనలేదు. తెలుసా మీకు? వాళ్ళ గురించి మీరు తర్వాత ఎక్కడైనా దొరికితే చదవచ్చు, తెలుగులో కూడా పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఇలా ఉపయోగించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, వారు కలిగిన ఆ దేన దశలో కూడా వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? ఏం పని చేయట్లేదు. ఇక్కడ నుండి ఆమెకి ఏం పని చేయదు, మొత్తం కుర్చీలోనే కూర్చుంటుంది. కేవలము తల, ఆమె నోటితో పెన్ను పట్టుకొని, ఆ పెయింట్ పట్టుకొని, బ్రష్ పట్టుకొని పెయింటింగ్స్ వేసేది. అంటే ఇప్పుడు చూడండి, మంచి స్విమ్మరు, బాగా ఈత కొడుతుంది, చాలా ఒలింపిక్స్ వాటిలోకి వెళ్ళాలన్న ఆశతో ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు జీవితం మధ్యలోనే ఏమైపోయింది? ఇలా అయిపోయింది. ఇలా అవ్వగానే దేవుడిని నిందించలేమా? ఆమె ఏమైందంటే తనకు కలిగిన దేన దశలో కూడా ఎవరిని హెచ్చించింది? దేవుడిని. గుర్తుపెట్టుకోండి, మనమున్న స్థితి ఇది ప్రభు ఇచ్చాడు. దీంట్లో మనం ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేనప్పుడే, అసంతృప్తి ఉందనుకోండి, ఎన్ని ఉన్నా కానీ ఏమంటావు చెప్పండి? ఇలాంటి 10 బిల్డింగ్లు దేవుడు మనకి ఇచ్చినా ఏముండదు, సంతృప్తి ఉండదు. ఇప్పుడు చూడండి, ప్రక్కన వాళ్ళతో ఎప్పుడైనా మనం పోల్చుకున్నా మనకు సంతృప్తి ఉండదు. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ ఉంది, పక్క ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు పోల్చుకుంటే ఆటోమేటిక్ ఏమైంది చెప్పండి? నిద్ర పట్టిద్దా? అంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, అందుకే యాకోబు చెప్తున్నాడు, మనం శోధనలో పడిపోవడానికి, శ్రమలో పడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? మనకున్న స్థితిలో మనం ఎలా లేము? తృప్తిగా లేవు. అందుకే సాతాను ఉపయోగించే సాధనం ఏంటంటే, ఒకటి ప్రార్థన ద్వారా మనం దాన్ని జయించడం అయితే, రెండోది మనకు ఉన్న స్థితిలో తృప్తి కలిగి లేకపోతే ఆటోమేటిక్గా వాడు నిన్ను ఏం చేస్తాడు? శోధనలోనికి పడేస్తాడు. ఏమంటాడు తెలుసా? వాళ్ళకి అది ఉంది, నీకు ఇది లేదు. వాళ్ళంత బాగున్నారు, నీవింత బాగాలేదు అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తికి ఆ స్థితి ఇచ్చింది దేవుడే, నీకు ఈ స్థితి ఇచ్చింది దేవుడే. కాబట్టి మనము ప్రతి స్థితిలో ఎవరిని హెచ్చించాలి? దేవుని హెచ్చించాలి. చూడండి, పేదవారైనా, ఇంకెలా చెప్పమంటారు, ధనవంతులైనా, గుర్తుపెట్టుకోండి, ధనవంతులైన గొప్ప ఏం కాదు. యేసుప్రభు ఇలా చెప్పాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెప్పాడు. ప్రవేశించరు అని చెప్పలేదు, కానీ కష్టం అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, వాళ్ళు తమ ధనాన్ని ప్రేమించినందుకు ఎవరిని ప్రేమించలేరు? దేవుని ప్రేమించలేదు. కానీ ఇక్కడ చెప్తున్న ధనవంతులు ఎవరో తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన ధనవంతులు. ఈ అధ్యాయంలో, ఈ సంఘంలో చెదిరిపోయిన వారిలో ఉన్న ఈ మనుషులు ఎవరంటే యేసు ప్రభువుని నమ్మారు. అయ్యా, మా ధనం కాదు, మా ధనం ద్వారా కాదు మాకు రక్షణ, నీవే మమ్మల్ని ఏం చేయాలి? మా కొరకు నీవే మరణించావు, మా కొరకు నీవే ప్రాణం పెట్టావు, అయ్యా నిన్నే నమ్ముకుంటున్నావు, మమ్మల్ని రక్షించు అని అడిగిన వారు రక్షించబడ్డారు. బాగుంది. దీనదశలో ఉన్నవారు కూడా అదే ప్రార్థన చేశారు. ఏమన్నారు? అయ్యా మమ్మల్ని మేము రక్షించుకోలేము, మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మందిరంలో ఎవరెవరు వచ్చేసారు? ధనవంతులు వచ్చారు, పేదవారు వచ్చారు, దీనులు వచ్చారు, గొప్పవారు వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అందరూ కలిసి యాకోబు ఏమంటున్నాడంటే, వాక్యం ఇలా చెప్తుంది, దీనులైన వారు, బాధల్లో ఉన్నవారు అదే స్థితిలో సంతోషించండి, గొప్పగా ఉన్నారు అనుకుంటున్న వారు మీకు కలిగిన ఆ ఉన్నత దశలో మీరేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుని కొరకు మీరేం చేయగలరో వాటిని ఏం చేయాలి? చేయండి అన్నాడు. తర్వాత మనం చదువుతాం, ఆ చివరి వచనాల్లో చెప్పాడు, అనాథులను, విధవరాండ్లను, దిక్కులేని వారిని ఏం చేయాలి? పరామర్శించాలి, వాళ్ళకి సహాయము చేయాలి అని మాటలు కూడా చెప్తాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఏ స్థితిలో దేవుడు ఉంచాడో ఆ స్థితిలోనే దేవుడి కొరకు మీరు నిలబడాలి. కాబట్టి మాకు ఇది లేదు, మాకు ఇది లేదు అన్న అసంతృప్తి
వద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? కన్ను చూసిన దానివల్ల ఏం చేస్తుంది? ఆశించిద్దా ఆశించదా? ఇప్పుడు చెప్పండి, ఒకవేళ దేవుడు తుళ్ళూరంతా ఇచ్చాడు అనుకోండి, తర్వాత ఏం ఆశించిద్ది? పక్కన ఊరు కూడా మనకే. కంటికి ఆ లక్షణం ఉంది, శరీరానికి ఆ లక్షణం ఉంది. అలాంటి శోధన శ్రమను మనం జయించాలంటే రెండవ సాధనం ఏంటంటే ఉన్నదాంతో తృప్తి పొందాలి. ఇప్పుడు 2 మాటలు చెప్పాను, చెప్పండి. శోధనను శ్రమను జయించాలంటే 2 లక్షణాలు ఉండాలి. మొదటి లక్షణం ఏంటి? ప్రార్థన. రెండవ లక్షణం ఏంటి? ఉన్న స్థితిలో మనం ఏం చేయాలి? సంతృప్తి కలిగి ఉండాలి. ధనవంతుల గురించి చెప్తే ఏమన్నాడంటే, ఒకరోజు ఆ పువ్వు రాలిపోతుంది, ఆ స్వరూప సౌందర్యం అంతా ఎండకు వాడిపోతుంది. కాబట్టి ధనవంతుడి స్థితి అలానే ఉంటుంది. కాబట్టి ఈ రోజు బాగున్నారని చెప్పి ఎవరు కూడా అతిశయించడానికి వీలు లేదు. ఎన్ని మాటలు చెప్పాం? ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి. ఎవరు చెప్తారు? ప్రిన్స్ చెప్పాలి. శోధన శ్రమను జయించడానికి దేవుడు చెప్పిన విధానాల్లో 2 చెప్పాను. 3వది చెప్పి నేను ముగించాలి. మొదటిది ఏంటి? ప్రార్థన చేయాలి. వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా చెప్పొచ్చు, సహోదరుల్లో. రెండోది, శోధన శ్రమను జయించాలంటే ప్రార్థనతో పాటు రెండోది కలిగి ఉండాలని చెప్పాడు. ఏంటది? ఆ ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి లేకపోతే మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా చెప్పండి ప్రశాంతంగా ఉండలేము. ప్రశాంతంగా ఉండాలంటే ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు స్తోత్రం అని చెప్పి ఉన్న దాంట్లో అతిశయించడం నేర్చుకోండి. 3వ మాట చెప్పిన ముగిస్తాను. చివరి వచనం 12వ వచనం చదువుదాం చూడండి. 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తను ప్రేమించువానికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏం పొందుతాడు? శోధన శ్రమను సహించే వారికి వాళ్ళకి 3 మాటలు రాయబడి. ఒకటి, ఆ వ్యక్తి ఎవరు? ధన్యుడు. చెప్పండి ఏంటి ధన్యుడు అంటే? దీవించబడినవాడు. 2, ఏం పొందుతాడు? దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ జీవ కిరీటాన్ని పొందుతాడు. 3వ మాట అక్కడే రాయబడిన చూడండి, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుతాం. కాబట్టి 2 విషయాలు ఇక్కడ చెప్పబడి. ఒకటి, మనం ఏమవుతామంటే ఆశీర్వదించబడతాం. రెండోది, బహుమానాన్ని పొందుకుంటాం. ఏంటా బహుమానం? ప్రభు మనందరికీ నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. నిత్య జీవంతో పాటు మనందరికీ జీవ కిరీటాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. నిరీక్షణ, మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఈ లోకం వరకు మాత్రమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడా మనం ఎదుర్కొనే శ్రమలకు, శోధనకు దేవుడు మనందరికీ ఏమి ఇవ్వబోతున్నాడు? బహుమానం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, శోధన వద్దు, శ్రమ వద్దు అనుకున్న వాళ్ళకి ఏమి లేవు? చెప్పండి, అందరూ చెప్పండి. బహుమానం లేదు. ఇప్పుడు చెప్పండి, ఓపికగా నేను పరిగెత్తను, పరుగు పందెంలో పరిగెత్తను అంటే పరిగెత్తకపోతే ఏమి లేదు? పరిగెడితే కదా, పరిగెట్టి సహనంతో ముందుకెళ్తే కదా ఏముంది? బహుమానం. నేను పరిగెత్తను, నేను ఇంతే ఉంటాను అంటే ఏం లేదు, బహుమానం లేదు. ఎంతకాలం ఈ బహుమానం ఉంటుంది? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, శ్రమ ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం. బహుమానం ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం. నిత్యత్వం ప్రభుతో పాటు ఉన్నామంటే కిరీటం కూడా ఎంతకాలం ఉంటుంది మనతో పాటు? శాశ్వత కాలం. అందుకే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న శోధనలను, శ్రమలను ప్రార్థన ద్వారా ఎదుర్కొంటూ, మనం ఎదుర్కొంటున్న వాటిల్లో సంతృప్తి కలిగి ఉంటూ, కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉంటూ, మనకు ఒక బహుమానం ఉంది అని నిరీక్షణతో ఇప్పుడు వచ్చే శ్రమలు ఎన్నదగినవి కావు అని తాత్కాలికమని ఎంచుకొని మనకు వచ్చే బహుమానము నిత్యమైంది అని జ్ఞాపకం ఉంచుకుంటే, చూడండి, ఈ దృక్పథం రావాలి, ఈ కోణం అర్థం అవ్వాలి. లోకంలో ఉండేది శ్రమలు ఎంతకాలం? కొద్ది కాలం. ప్రభువుతో పాటు ఉండేది ఎంతకాలం? శాశ్వత కాలం. నిజమేనా? కేవలం మాటలైనా శ్రమ ఎదురైనప్పుడు ఇదే జ్ఞాపకం వస్తుందా? శ్రమ ఎదురైనప్పుడు మన వైఖరి ఏంటి? ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏమని తెలుసు? శ్రమలో తాత్కాలికం, కొంతకాలం, క్షణమాత్రం. ప్రభుతో పాటు ఉండడం శాశ్వత కాలం, నిత్యత్వం. ఆ కిరీటము, ఆ బహుమానం ఎంతకాలం ఉంటుంది?
నిత్యము ప్రభుతో పాటు ఉండే అంతకాలం, అంటే యుగ యుగాలు ప్రభుతో పాటు ఉంటుంది. కానీ మనం ఇప్పుడు దేన్ని చూసి మనం బాధపడుతూ ఉన్నాం ఈ లోకంలో? శ్రమలో శోధనలు చూసి ఏంది ఈ జీవితం అని అనుకోవట్లేదా? అని అనిపించట్లేదా? అనిపిస్తున్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్న సమాధానం ఏంటంటే, మనందరము ఎవరితో పాటు ఉండబోతున్నాం? శోధన సహించువాడు ధన్యుడు, ఎందుకంటే ఆ వ్యక్తికి నిత్య జీవం ఉంది, నిత్యం ప్రభువుతో పాటు ఉండబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నిత్యం ప్రభువుతో పాటు ఉంటూ ప్రభువు తనకు వాగ్దానం చేసిన, తన పిల్లలకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఆ వ్యక్తులు పొందబోతున్నారు. కాబట్టి శోధన శ్రమ మన జీవితాలు ఎదురవుతున్నప్పుడు భరిద్దామా వదిలిపెడదామా? చెప్పండి. భరించాలి. భరిస్తుంటే మనకేమున్నాయి? బహుమానాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు శోధన శ్రమ జయించడానికి మూడు విధానాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, మొదటి విధానం చెప్పండి, ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ శోధన, ఈ శ్రమ నన్ను విశ్వాసం నుండి తొలగించడానికి కాకుండా నేను ఇంకా హత్తుకోవడానికి అయి ఉండాలని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో 2 ఉండాలని చెప్పాం. ఒకటి, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవాలి. 2, విశ్వాసంతో అడగాలి. శోధన శ్రమను జయించడానికి మరొక విధానం ఏంటంటే, ఉన్న దాంట్లో ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఎక్కడైతే ఉన్న దాంట్లో తృప్తి లేదో అప్పుడే సమస్య అంతా. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో గొడవ దేనికి వచ్చింది? ఉన్న దాంట్లో తృప్తి లేనప్పుడే ఏమైంది? సమస్యలన్నీ. 3 ఏంటి చెప్పండి? శోధన శ్రమ జయించడానికి మన ముందున్న బహుమానాన్ని, మన ముందున్న జీవితాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మన ముందు దేవుడు బహుమానాన్ని సిద్ధపరిచాడు, మన ముందు నిత్యత్వాన్ని సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఉన్న శ్రమలో కొంతకాలమే. కాబట్టి ఓపికతో నెమ్మదిగా ప్రభు మీద ఆనుకుంటూ మన ముందుకు కొనసాగాలి. అలా కొనసాగాలి అనేది ప్రభు మన యుద్ధ నుండి ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మీరు ఇంకోసారి చదవండి. మనందరికీ ఏమో అవసరం అంటే విశ్వాసం అవసరం. చెప్పండి, ఏమవసరం? ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థనలో ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. విశ్వాసం లేకపోతే సందేహం నుండి అస్థిరం నుండి ద్విమనస్కులైపోతాం. అప్పుడు దేవుడి నుండి ఏమి పొందలేము. అన్ని పొందాలంటే విశ్వాసంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ఉన్నట్లు ప్రభు మనందరికీ సహాయము చేయను కాక. అవునండి. ప్రార్థన చేసుకొని కొడుకుని ముగించుకుందాం.